వెల్కమ్ టు పూరా లోకల్. లక్షల కోట్ల కంపెనీలకు అధిపతైన భార్యతో తిప్పలు తప్పవని ఈ ఘటన బయటకు వచ్చాకే తెలుస్తుంది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లేయింగ్ కంపెనీ సహా సింగపూర్కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు. ప్రసన్న శంకర్ పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ ఇప్పుడు భార్య బాధితుడయ్యారు. భార్య నుంచి విడాకుల గొడవతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ప్రసన్న శంకర్ నారాయణ దివ్య దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ప్రస్తుతం భార్య కుమారుడు అమెరికా పౌరులుగా ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతున్న క్రమంలోనే అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో భరణం కింద నెలకు 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని భార్య దివ్య డిమాండ్ చేసింది. దీనిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే శంకర్ నారాయణ విడాకులకు దారితీసిన వివాదాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, దీనికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు కోర్టు ప్రసన్న శంకర్ నారాయణకు అనుకూలంగా తీర్పిచ్చింది. అనంతరం సింగపూర్లోనూ తన భార్య పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అక్కడి పోలీసులు కూడా ప్రసన్న శంకర్ కు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే ఈ కేసుల వ్యవహారం విచారణ జరుగుతున్న క్రమంలోనే అమెరికా కోర్టు ఓ వెసులుబాటు కల్పించింది. ప్రతి వారం వీకెండ్ రోజున తన కొడుకుతో ప్రసన్న శంకర్ ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ కారణంగా తన కొడుకును తీసుకుని అమెరికా నుంచి చెన్నై వచ్చింది దివ్య. మరోవైపు అమెరికా కోర్టు ఆదేశాల మేరకు శంకర్ నారాయణ స్నేహితుడి ద్వారా తన కొడుకుని వీకెండ్ లో తీసుకెళ్లాడు. దీంతో తన భార్య దివ్య కొడుకును కిడ్నాప్ చేశారంటూ భర్త ప్రసన్న శంకర్ నారాయణపై చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త తన కుమారుడు తన వద్ద సంతోషంగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే తన భార్య ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు తీసుకోకుండా తనని 25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఎక్స్లో శంకర్ నారాయణ పోస్ట్ పెట్టాడు. దీంతో పోలీసులు సైతం ఈ విషయంలో చిక్కుకుపోయారు. శంకర్ నారాయణ లక్షల కోట్ల విలువైన కంపెనీలకు సహా వ్యవస్థాపకుడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ ఘటన. భర్త చెబుతుంది నిజమా, భార్య చెబుతుంది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది ప్రస్తుతం పరిస్థితి.